హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు డే 2 అండి. పొలంలో మార్నింగ్ 6:30 అయింది. మనకైతే ఇక్కడ 9 అయినట్టు కనిపిస్తుంది కదా! ఏం కాదు, మార్నింగ్ 6:30 అప్పుడు. సో, పొలంలో జామకాయలు తెంపడానికి వచ్చారనమాట. సో, జామకాయలు తెంపేసి అన్నీ ఆహ్, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చెట్లు. ఆ చెట్లకు అందకపోతే చిన్న కట్టెకు ములికి కొట్టి, ఆ ములికితో అందుకుంటూ తెంపేస్తారనమాట. సో, ఎక్కువగా ఎవరు రారండి. కొన్ని కొన్నే తెంపుతారు రోజుకు. ఇంతకుముందయితే మేము ఆహ్, అంటే బయట అమ్మేవాళ్ళే వచ్చి తెంపుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సో, తెంపించి ఆహ్, ఆటోకేసి పంపించేస్తారనమాట. సో, ఇంతకుముందయితే అంటే కరోనా టైంలో కొన్ని సార్లయితే ఇంకా చాలా నష్టపోయాము. సో, మేమే కాదు, అందరూ నష్టపోయుంటారు. దాదాపు రైతులందరూ మునిగిపోయుంటారనమాట. సో, అందులో మేము ఒక్కరము. సో, ఇప్పుడు అలా కాదు. సో, కరోనా తర్వాత కూడా చాలా రోజుల వరకు జరగలేదు. మేమే తెంపేసి తర్వాత బాక్స్‌లో పెట్టి మా వారు తీసుకెళ్ళి మండీలో ఇచ్చేసి వచ్చేసేవాళ్ళనమాట. తర్వాత కొంచెం కొంచెంగా రికవరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా! అమ్ముకునే వాళ్ళే వచ్చి తెంపుకొని డబ్బులిచ్చేసి వెళ్ళిపోయేవారనమాట. వాళ్ళు మరి సిటీలో అమ్ముకొని మళ్ళీ మార్నింగ్ రావడం, మళ్ళీ తెంపుకొని పోవడం అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు. సో, ఇప్పుడు బాక్సులన్నీ తెంపేసి ఒక ఆటోకేసి పంపించేస్తారనమాట సిటీకి. కాయలు కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు బాగోవు. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి అక్కడక్కడ ఇంక ఎండకి కదా, కొంచెం నీళ్ళు కూడా తక్కువ అవుతాయి ఇప్పుడు. ఈ ఎండలకి ఇప్పుడిప్పుడే నీళ్ళు తక్కువగా వస్తున్నాయి. ఇంకా రాను రాను ఎలా ఉంటుందో చెప్పలేము. సో, నీళ్ళని బట్టి వేసే ఎరువుని బట్టి కాయ సైజు, అలాగే కాయ కలరు ఆధారపడి ఉంటుందనమాట. సో, ఎంత బాగా ఎరువేస్తే అంత బాగా కాయ అవుతుంది. అలాగే ఎక్కువగా ఆహ్, అవి వేయాలనమాట. మామూలు కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్స్ వేస్తేనే కాయలో కొంచెం తీయదనం పెరుగుతూ ఉంటుంది. ఒకే రోజు మొత్తం తెంపేయరండి, ఇద్దరిద్దరు ఆడవాళ్ళు కలిసి. సో, తెంపి ఇలా చిన్న చిన్న ఆహ్, బకెట్లతో కానీ, లేదా చిన్న చిన్న అవి ఉంటాయి కదా సిబ్బీలు, దాంట్లతో కానీ నింపుకొని ఒక పెద్ద బాక్స్‌కి వేసి, అప్పుడు బాక్సులన్నీ రెడీ అయిన తర్వాత మేమొక్కరమే కాదు, ఇక్కడ మా ఊర్లో చాలా వరకు అన్ని తోటలే ఉంటాయి. ఎక్కువ వేరే పంటలు వెయ్యరు. ఎందుకు వేయరు అంటే, సో, ఆ పంటలు వేస్తే కూలీలకే సరిపోతాయనమాట. కూలీలేమో ఇక్కడ చాలా చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది. పైగా దొరకరు కూడా. ఒకసారి దొరుకుతారు, ఒకసారి దొరకరు. అలా ఉంటుందనమాట. సో, దానివల్ల కూడా వేయడానికి భయపడతారు. ఈ తోటలేంటంటే ఆహ్, మనమే తెంపుకొని మనమే వేసేయొచ్చనమాట. అంటే ఒకవేళ వాళ్ళు రానప్పుడు కూడా మనం కష్టపడి చేసేసుకోవచ్చనమాట. అలా ఉంటుంది పని కూడా. సో, దానివల్ల కూడా వీటిపైన ఎక్కువ మొగ్గు చూపుతారు. ఒకసారి నష్టాలొచ్చినా సరే, ఒకసారి లాభాలు చూపిస్తాయి. మరొకసారి అటు ఇటుగా ఉంటుంది. సో, ఇలా బాక్స్‌లో వేసుకొని అన్నీ తీసుకెళ్ళి ఆటోలో వేసి పంపించేస్తారనమాట. తర్వాత మేము ఇలా ఇంక ఇప్పుడేదో ఒకటి తినాలి కదా! ఇంకేం చేస్తాం, రొటీన్‌గా ఉప్మా చేస్తున్నా అనమాట. సో, మా వాళ్ళేమో రోజు ఉప్మాని గొడవ పెడతారు. ఇంకా తప్పదు, ఇక్కడేం తెచ్చి చేసుకోలేమనమాట. చపాతీ చేయాలన్నా కూడా కష్టమవుతుంది. బయట కూర్చొని పిండి తడిపి బయట నొక్కాలంటే కూడా చాలా కష్టమండి చపాతీ చేయాలంటే. ఎందుకంటే ఇక్కడ 6:30 ఆర్ 7 లోపే ఫుల్ ఎండ వచ్చేస్తది. సో, మనం ఉండలేము ఎక్కువసేపు బయట. సో, అంతగా ఎండ ఉంటుంది. మళ్ళీ నైట్ ఏమో చలి పెడుతుందని చెప్పాను కదా! ఇప్పటికైతే నేను ఒక ఆలుగడ్డ, ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసి తర్వాత అవన్నీ కోసిపెట్టాను. తర్వాత కొంచెం తాలింపు వేసి అవన్నీ అందులో వేసి కలిపి కాస్త మగ్గిన తర్వాత నీళ్ళేసేసి కొంచెం ఉప్పేసి మూత పెట్టి కాస్త ఉడికిన తర్వాత ఉప్మా రవ్వ కలిపేస్తే అంతే అనమాట. టేస్టీగా ఉంటుంది. ప్రతీదీ మామూలు స్టవ్ పైన చేస్తే ఉప్మా అంత టేస్టీగా ఉండదు. బానే చేస్తాను ఉప్మా. కాకపోతే అక్కడికంటే ఇక్కడ చాలా టేస్టీగా అనిపించింది మాకు. ఈ కట్టెల పైన తింటుంటే చాలా బాగుందనమాట. సో, మేము అంతకుముందు చేసాము. ఎప్పుడు చేసినా సరే పొయ్యిల పైన చాలా టేస్టీగా ఉంటాయి, స్టవ్ పైన చేసే కంటే అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతుందన్న ఉద్దేశ్యంతో ఉప్మా చేశాను. సో, మేమిక్కడ పక్కన విలేజ్ ఉందనమాట. అక్కడ వెళ్ళి అడిగితే బొరుగులు ఎలాంటివి ఇచ్చారో తెలుసా? బొక్కలు ఉండే బొరుగులు ఇచ్చారనమాట. ఆ బొరుగులు చేస్తే అస్సలు ఒగ్గని రాదనమాట. సో, అందుకని రవ్వ మాత్రమే తెప్పించి ఇలా చేశాను. ఒ ఒ బొరుగులు కూడా తెచ్చారు కానీ
ఇంకేం చేస్తాం, వాటితో చేయడం రాదు కాబట్టి అవి తిన్నా కూడా పెద్దగా టేస్ట్‌గా ఏమి ఉండవు. వేస్ట్ అవి. అందుకని అవి అక్కడ పాడేసి ఈరోజు మాత్రం ఉప్మాతో సరిపెట్టాను. ఇంకా వీళ్ళు ఎంత ఏడ్చినా తప్పదు. ఎందుకంటే ఈరోజు పని వాళ్ళు వస్తారనమాట. ఎందుకంటే కలుపు తీయడానికి వస్తారు. నిన్న మేము కొంచెమే తీసాము. మేమంతా కష్టపడినా మహా అంటే 4, 5 రోజులు పడుతుందేమో ఈ ఎండకి. ఆ ఎండకు తట్టుకొని బయట తీసేంత ఓపిక లేదు. మిగతా పనులు కూడా ఉంటాయి కదా! సో, అందుకని కూలి వాళ్ళని పిలిసాము. చాలామంది వచ్చారు ఈరోజు. సో, ఈరోజు తీసేస్తున్నారు. కలుపంతా తీపిచ్చేస్తే ఓ పనైపోతుందని కలుపు తీపిస్తున్నామనమాట. ఎండలు కదా! కొంచెం చాలామందైతే త్వరగా ఒక రోజులోనే కంప్లీట్ అవుతుంది. సో, ఈరోజు ఒక్క రోజులోనే అంతా కంప్లీట్ చేసాము. మిగతా వైపు ఉంది గానీ, అటువైపు అంతగా పెద్దగా గడ్డి ఏం లేదు. ఇంకా వీలున్నప్పుడు మనమే తీసేసుకోవచ్చు కదా అని వదిలేసామనమాట. గడ్డి బాగా ఎక్కువగా ఉన్న వైపు మాత్రమే తీపిచ్చాము. గడ్డి లేని చోట ఇంకా పెరగలేదు ఇంకొక చోట. అంటే అక్కడ ఒండ్రు, సౌడు అదంతా ఉంటుంది. అక్కడ పెద్దగా గడ్డి పెరగదు. సో, బాగా ఉండే చోట మాత్రమే గడ్డి ఎక్కువగా పెరిగింది. సో, దానికి బాగా టైం పట్టిందనమాట. అలా తీపిచ్చేసిన తర్వాత ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి ఏం చేశారంటే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మేము తెచ్చుకున్నటువంటి కారం అయిపోయిందనమాట. అందుకోసమే ఇన్ని పచ్చిమిరపకాయలను చాలా చిన్నగా కట్ చేసి పెట్టాను. సో, కారం లేకపోతే అస్సలు తినలేనండి నేను. నేనే కాదు, అందరికి అదే అలవాటైపోయింది. నా వల్ల అనుకోవచ్చు. సో, కొంచెం కారం ఉంటేనే కర్రీస్ అయినా ఏవైనా తినగలం. కారం ఉంటేనే టేస్ట్‌గా ఉంటాయి. సో, అందుకని బాగా చిన్నగా తరిగి కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ముందు తాలింపేసి నూనె తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి తర్వాత టొమాటోలు కూడా వేసి కాసేపు మగ్గేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది. అందులోనే పసుపు, ఉప్పు వేసాననమాట. కాసేపు మూత పెట్టిన తర్వాత అది మగ్గుతూ ఉంటుంది. ఆలోపు కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేస్తే కొంచెం ఇప్పుడు మంట పైన పెట్టకుండా కాస్త నిప్పులు చాలా ఉన్నాయి. సో, దానివల్ల నేను మంట అంతా తీసేసి నిప్పుల పైనే మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే నిదానంగా అయిందనమాట. సో, దాని దగ్గర చాలాసేపు కూర్చుంటే ఎండకు పైన మండుతుంది. సో, అందుకని అంతసేపు కూర్చోలేను వేడికన్న ఉద్దేశంతో, నిప్పుల పైన అవుతే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ ఎక్కువసేపు కూర్చోకుండా ఇలా పెట్టేశాను. అది అయిపోయిందనమాట. తినేసరికంతా అయిపోయింది. సో, చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నిప్పుల పైన వండింది, అలాగే కట్టెల పైన కూడా వండిందనమాట. నేను ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నా అంటే, మామూలుగా మనం 100 రకాల మసాలేసి వండినా కూడా అంత టేస్ట్ రాదనమాట. ఫైనల్‌గా నేను నిన్న, మొన్న కలుపు తీసి పెట్టుకున్నాం కదా! అక్కడ మొత్తం ఖాళీగా అయిపోయింది కొబ్బరి చెట్ల వైపు. సో, కొంచెం ఎలాగో స్పేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం విత్తనాలు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చోలకాయ విత్తనాలు తెచ్చండి. చోలకాయలు అంటే ఏమో అనుకుంటారు. సో, గోరు చిక్కుడు అంటారు కదా! సో, ఆ విత్తనాలు నేను ఇంట్లో వేస్తే అసలు ఫస్ట్ అప్పుడో వచ్చింది. తర్వాత మాకు వాటర్ పెద్దగా ఉండట్లేదని చెప్పాను కదా! దానికి వాటర్ బాగుండాలి. సో, అందుకని ఇక్కడ పొలంలో వేద్దాము. కొబ్బరి చెట్లకు కూడా స్పేస్ చాలా ఉంటుంది కదా! మేబీ వస్తాయో రావో తర్వాత క్వశ్చన్. ముందైతే వేసి చూద్దామన్న ఉద్దేశంతో నేను విత్తనాలన్నీ ప్రతి చెట్టు దగ్గర వేసి పెట్టాను. అంటే కొన్ని చెట్లకు మాత్రమే వేసానండి. మిగతావి వేరే వేసుకుందాము అన్న ఉద్దేశంతో వదిలేసాననమాట. ఎందుకంటే మన ఇంటికి వస్తాయి. మనం అక్కడ పోయినప్పుడు మళ్ళీ వేరే చోటకు పోయి, అంటే వేరే విలేజ్కి పోయి తీసుకొని రావాల్సి వస్తుంది. సో, మా విలేజ్కి వెళ్ళాలన్నా కూడా దూరమే అనమాట. ఏం దగ్గర ఉండవు. పక్కనే ఏం ఉండదు. సో, చాలా దూరమే విలేజెస్ కూడా. సో, నడుచుకుంటూ వెళ్తే దాదాపు 2-3 కిలోమీటర్లు అవుతుందనమాట. అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పని చేసి అక్కడ దూరంగా నడుచుకుంటూ పోయేంత ఓపిక కూడా ఉండదు. సో, వెహికల్ తీసుకపోతే అదొక పెద్ద ఖర్చు. అందుకని ఉన్న దాంట్లో సరిదేసుకుంటాము. పొలంలోని చాలా ఉంటాయండి, రకరకాలుగా ఉంటాయి వండుకుంటే. సో, మునక్కాయలు ఉంటాయి, మామిడికాయలు ఉంటాయి, ఇంకా మిగతా కూడా ఉంటాయన్నమాట. వాటితోనే సర్దేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఏం కొనుక్కరాను, ఉన్న దాంతోనే సర్ది పెట్టేస్తానమాట. సో, మా వారు కూడా చెట్లకు మందు పెట్టేస్తారనమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత కూలోళ్ళు ఎక్కడక్కడ వెళ్ళిపోయిన తర్వాత మేము కాలు మొహం కడుక్కొని కాస్త ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి టీ చేసుకొని తాగేసాము. పాలు కూడా మన పొలంలో ఉండేటువంటి ఆవువే. సో, ఆవు పాలు ఇలా కాగబెట్టేసి వాటికి మూత పెట్టి మళ్ళీ తోడు పెట్టి పడుకునేస్తామన్నమాట. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్లో షేర్ చేయండి. బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.